హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లోని 6 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయి. సాహిత్య ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు ఉమామహేశ్వరరావు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. ప్రస్తుతం సంతోష్ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అశోక్ నగర్ రోడ్ నెంబర్ 2లో ఉన్న అశోక అపార్ట్మెంట్ కి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎదురుగా చూస్తున్నాం ఫ్లాట్ నెంబర్ 504లో ఉమామహేశ్వరరావుకు సంబంధించిన నివాసం ఉంది. అతని ఇంట్లో ఇవాళ ఉదయం నుండి కూడా ఈ సోదాలు నిర్వహించడానికి ఏసీబీ అధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం 2 డీఎస్పీలతో పాటు మరికొంతమంది సిబ్బంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఇంటితో పాటు మరొక 6 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. సిసిఎస్ లోని డిఎస్పీ కార్యాలయంతో పాటు అతని బంధువులు, కుటుంబ సభ్యులు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనబడుతుంది. ఉమామహేశ్వరరావు ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. ఇతను సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన దాంట్లో ఇతను దర్యాప్తు అధికారిగా కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇతను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఉమామహేశ్వరరావు 3 సార్లు కూడా సస్పెండ్ కావడం జరిగింది దర్యాప్తు ఈ కేసుకు సంబంధించిన అంశంలో. అంటే గతంలో ఇతను సిఐగా ఉన్నప్పుడు జవహర్ నగర్ లో అప్పుడు ఒకసారి సస్పెండ్ కావడం జరిగింది. ఆ తర్వాత రాచకొండలో కూడా ఇతను ఒకసారి సస్పెండ్ కావడం జరిగింది. మొత్తం 3 సార్లు ఇప్పటి వరకు ఇతను సస్పెండ్ గురయ్యాడు. ఇతని పైన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసి ఇవాళ ఉదయం ఏకకాలంలో ఈ సోదాలు అనేవి నిర్వహిస్తుంది. మొత్తం 6 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అశోక్ నగర్ లో ఆయన ఇంటితో పాటు వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు భారీగా నగదు కూడా గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇతని ఆస్తుల విలువ మరికొద్ది సేపట్లో అధికారులు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సిన అవసరం ఉంది. అలాగే మిగతా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ అధికారులకు, దర్యాప్తు అధికారులకు, ఏసీబీ టీమ్ కి ఏమేమి లభించాయనేది కూడా ఇక్కడ ఉన్న డిఎస్పీలకు తెలియాల్సి ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడ నుండి సమాచారం అందిన తర్వాత పూర్తి స్థాయిలో ఇతనికి సంబంధించిన ఆస్తుల వివరాలను బయటపెట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన దాంట్లో ఇతను దర్యాప్తు అధికారిగా ఉండడం, ఇదే సమయంలో ఇప్పుడు ఈ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇతను దర్యాప్తు అధికారిగా ఉన్నాడు కాబట్టి ఇతను ముడుపులు ముట్టాయన్న అభియోగాలు ఎక్కువగా ఇతని పైన ఉన్న నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు అనేది ఇవాళ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఇళ్లలో సోదాలు పూర్తయిన తర్వాత తిరిగి బ్యాంకుకు వెళ్లి అక్కడ కూడా తనిఖీలు చేసే అవకాశం అయితే ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.